ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం నమః శివాయ. మనకి తొందరలో శ్రావణ పౌర్ణమి రాబోతుంది కదా. ఆ రోజు ఏం చేస్తారండి అని అడిగితే మెజారిటీ పీపుల్ ఏం చెప్తారు? ఏముందండి, రాఖీ కట్టించుకుంటాము, లేదంటే రాఖీ కడతాము అని చెప్తారు కదా. అందులో కొంచెం మంది మాత్రం యజ్ఞోపవీతం మార్చుకుంటాము, వేద అధ్యయనం పఠనం చేస్తాము అంటారు. ఆ రోజు ఎందుకు వేద అధ్యయనం చేయాలి, అలాగే ఆ రోజే ఎందుకు యజ్ఞోపవీతం మార్చుకోవాలి అంటే, ఆ రోజు హయగ్రీవ జయంతి. హయగ్రీవ స్వామి అనుగ్రహం ఉంటే ఎంతటి జడత్వం ఉన్నవాడైనా జ్ఞానవంతుడైపోతాడు. సర్వ సంప్రదాయంలో శ్రీపాద తీర్థులు అనే ఒక మహనీయుడు ఉండేవారు. ఆయన రాజ్యసభలకి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న పండితులు, ఆ రాజ్యంలో ఉన్న పండితులందరినీ ఓడించేవారు. అయితే ఒకసారి ఆ ఓడిపోయిన పండితులందరూ శ్రీపాద తీర్థుల వారి మీద కక్ష కట్టి ఆయన్ని వాగ్బంధనం చేశారు. ఆయన వాక్ని దిగ్బంధనం చేశారన్నమాట. అయితే మధ్వ సంప్రదాయంలో అందరూ హయగ్రీవ ఉపాసకులు. అయితే శ్రీపాద తీర్థుల వారు కూడా హయగ్రీవ స్వామి ఉపాసన చేస్తే స్వామివారు వచ్చి ఆయన వాక్ దిగ్బంధనాన్ని భేదించారనమాట. అప్పుడు గంగా ప్రవాహంలో ఆయన వాక్ అలా ప్రవహిస్తూ ఉంది. గంగా ప్రవాహంలో ఆయన వాక్ అలా వచ్చేస్తూ ఉందన్నమాట. అందుకే హయగ్రీవ స్వామిని ప్రార్థన చేస్తే అద్భుతమైన వాగ్దాటి వస్తుంది. అలాగే మనలో కానీ మన పిల్లల్లో కానీ జడత్వం కానీ, స్తబ్దత, మూఢత్వం కానీ, ఆటిజం అలాంటి సమస్యలు ఉంటే హయగ్రీవ స్వామిని ప్రార్థన చేస్తే అవి తొలగిపోతాయి. ఇక నుంచైనా అందరూ హయగ్రీవ స్వామి ఉపాసన చేస్తే మంచిది. అయితే ఇప్పుడు మీకు ఒక చిన్న శ్లోకం చెప్తాను. హయగ్రీవ స్వామి స్తోత్రం అంటారు దాన్ని ఆ శ్లోకం ఏంటి, దాని అర్థం ఏంటో కూడా చెప్తాను. ఈ స్తోత్రము దాని అర్థము తెలుసుకునే ముందు అసలు హయగ్రీవ స్వామి అంటే ఎవరు అని తెలుసుకుందాం. హయగ్రీవ స్వామి అంటే ఎవరు? ఏముందండి, గుర్రపు ముఖం ఉంటుంది కదా, హయవదనంతో గుర్రపు ముఖం ఉంటుంది కదండి. అసలు గుర్రపు ముఖం ఏంటండి అంటే దాని వెనక ఒక కథ ఉంది. ఏంటంటే హయగ్రీవుడు అనే రాక్షసుడు బ్రహ్మగారికి తపస్సు చేసి, ఘోరమైన తపస్సు చేస్తే బ్రహ్మగారి ప్రత్యక్షమైతే నాకు మరణం లేకుండా వరం ఇవ్వండి అని కోరుకున్నాడు. అంతే కదా, రాక్షసుడు కోరుకునేది అదే కదా. ఇంకా ఏ రాక్షసుడైనా కోరుకునేది మరణం లేకుండా వరం ఇవ్వండి అని కోరుకుంటాడు. సో వీడు కూడా అలాగే కోరుకున్నాడు. బ్రహ్మగారు అది సాధ్యపడదు నాయన, వెళ్ళిరా అని చెప్పారు. అప్పుడు వాడు రాక్షసుడు, అయితే ఒక పని చేయండి, నాలాగే ఉండాలి అంటే హయవదనంతో, అంటే గుర్రపు ముఖంతో ఉండాలి, నా పేరే ఉండాలి హయగ్రీవుడు అని. సో ఆ చేతుల్లో నా మరణం సంభవించాలి అని కోరుకున్నాడు. అప్పుడు బ్రహ్మగారు తదాస్తు అని దీవించారు. అయితే వీడు ఎందుకంటే హయవదనంతో ఉన్న గుర్రపు ముఖంతో కానీ హయగ్రీవు అనే కానీ ఎక్కడ దేవతల్లో ఎవ్వరూ లేరు. సో అది గుర్తుపెట్టుకుని వాడు ఇంకా రెచ్చిపోయి లోకకంటకుడై అందరినీ బాధ పెట్టడం మొదలుపెట్టాడు. అప్పుడు అందరినీ బాధ పెట్టడం మొదలు పెట్టేసరికి వీళ్ళందరూ వెళ్ళి పరమేశ్వరుని ప్రార్థిస్తే పరమేశ్వరుడు నారాయణ్ణి శరణ వేడండి అని చెప్పి పంపించారు. అప్పుడు వీళ్ళందరూ నారాయణ దగ్గరికి బయలుదేరాడు, అంటే శ్రీ మహావిష్ణువు గారి దగ్గరికి బయలుదేరారు. అప్పటికి శ్రీ మహావిష్ణువు దేవదానవ యుద్ధం చేసి అలసిపోయి శారంగ ధనుసుని పక్కన పెట్టుకొని ఇలా నిద్రపోతూ ఉన్నారనమాట. శారంగ ధనుసుని పక్కన పెట్టుకొని ఇలా నిద్రపోతూ ఉన్నారు. అయితే వీళ్ళు వచ్చేసారు. ఇంకా వీళ్ళంతా వచ్చేసి చూసేసరికి స్వామివారు నిద్రపోతున్నారు. అరే, స్వామివారు నిద్రపోతున్నారు, ఎలా నిద్ర లేపాలి స్వామివారిని అని ఆలోచిస్తుండగా పరమేశ్వరుడు ఒక ఉపాయం చెప్పారు. వమ్రి అనే కీటకాన్ని తెచ్చి వింటి నారిని కొరికించండి. ఆ వింటి నారిని కొరికించినప్పుడు ఒక సౌండ్ వస్తుంది, డింగ్ అని సౌండ్ వస్తుంది కదా, ఆ సౌండ్కి స్వామివారు లేస్తారని. సరే అని ఆ బమ్రి అనే కీటకాన్ని తీసుకొచ్చి ఆ వింటి నారిని కొరికిచ్చారు. అప్పుడు ఏం జరిగింది, అది ఆ ధనస్సు ఇంత బిగుత్తుగా ఉంటుంది కదా, ఇలా బిగుత్తుగా ఉంటుంది, దానికి నారి ఉంటుంది. సో అదేంటంటే నారి తెగంగలోని ఆ ధనస్సు వెళ్ళి స్వామివారి శిరస్సు తగిలి
ఆ శిరస్సు తగిలి ఆ శిరస్సు తగలటం వల్ల అది ఎక్కడో పడిపోయింది. అప్పుడే విశ్వకర్మ వచ్చి గుర్రపు ముఖంతో ఉన్న తలని తీసుకొచ్చి స్వామివారికి మళ్ళీ పునర్జీవితుడయ్యారు స్వామివారు. అప్పుడు ఇంకేముంది, గుర్రపు ముఖం వచ్చింది, హయవదనం. అప్పుడు ఆయనకి హయగ్రీవుడు అని పేరు. సో ఇంకేముంది, గుర్రపు ముఖం వచ్చింది, హయగ్రీవుడు. ఇంకా వెళ్ళి స్వామివారు ఆ రాక్షసుని చంపేశారు. ఇదంతా ఏంటని మీరు అనుకోవచ్చు. అదేంటండి, స్వామివారి తల తెగటం ఏంటి, వాళ్ళు వింటినారిని కీటకం చేత అనే కీటకం చేత కొరికీయటం ఏంటి అంటే, ఇదంతా స్వామివారి ఆడిన ఒక లీలా నాటకం అన్నమాట. ఎంత చిత్రంగా ఉంటుందో చూడండి. అయితే మీరు అన్నారు కదండి, మరి ఈ రోజు ఎందుకు యజ్ఞోపవీతం మార్చుకోవాలి, వేదంలో ఒక శ్లోకం కానీ ఒక పద్యం కానీ ఎందుకు చదవాలి అంటే, ఫస్ట్ వేదం అంటే ఏమిటి? వేదం అంటే ఈ సృష్టి మొత్తం ఏర్పడటానికి వేదం అనేది ఒక రిఫరెన్స్ మాన్యువల్ అన్నమాట. అంటే ఇప్పుడు మనం ఏదైనా ఆన్లైన్లో ఒక ప్రోడక్ట్ పెట్టినప్పుడు ఆ ప్రోడక్ట్కి సంబంధించిన ఒక రెఫరెన్స్ మాన్యువల్ వస్తుంది కదా. సో అలాగే ఈ సృష్టి మొత్తానికి వేదాలు ఒక రెఫరెన్స్ మాన్యువల్. అంటే వేదాలని అధ్యయనం చేసి మనం ఆ సృష్టిలో ఎలా బతకాలి, ఎలా మన సృష్టిని ఎలా ఆపరేట్ చేయాలి అనేది ఆ వేదాల్లో ఉంటుంది. సో వేదాన్ని అర్థం చేసుకోవటం అంటే ఎంతో ఉపాసన ఉండాలి. అలాంటి విద్యని ఇద్దరు రాక్షసులు అపహరించారు. అప్పుడు హయగ్రీవ స్వామి వెళ్ళి వారిద్దరిని సంహరించి తిరిగి మళ్ళీ ఆ వేద విజ్ఞానాన్ని తీసుకొచ్చి బ్రహ్మగారికి వేద విజ్ఞానానికి మీరు ఆధిపత్యం తీసుకోండి, అలాగే విద్యకి మీరు ఆధిపత్యం తీసుకోండి అని సరస్వతీదేవి అమ్మవారికి అప్పగించారు. అప్పటి నుంచి వారిద్దరు ఆ రెండిటికి అధిదేవతలు అయ్యారనమాట. సో అందుకని వేదాలు పునఃసృష్టి జరిగింది కాబట్టి, పునఃప్రారంభం జరిగింది కాబట్టి, ఆ రోజున మనం అందరం దేవుడి ముందు కూర్చొని ఏదో ఒక మంత్ర శ్లోకం కానీ మీకు వచ్చినది ఏదో ఒక మంత్ర శ్లోకం చదువుకోవాలి. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, పోయిన జ్ఞానాన్ని తిరిగి తీసుకొచ్చిన స్వరూపం అన్నమాట హయగ్రీవ స్వామిది. సో అందుకని హయగ్రీవ స్వామిని జ్ఞానప్రదాత అంటారు. సో పిల్లల చేత రోజు ఈ శ్లోకం ఒక్కసారి కనుక మీరు చెప్పించగలిగితే అది ఎంతో వాళ్ళ మేధోశక్తిని ఎంతో వృద్ధి చెందుతుంది. ఒకసారి రోజు స్కూల్కి వెళ్ళే ముందు ఏదైనా ఒక్కసారి ఈ శ్లోకం చదువునానా అని మీరు కనుక పిల్లల చేత చదివించగలిగితే ఎంత 20 seconds పడుతుంది ఆ శ్లోకం చదవటానికి. ఆ శ్లోకాన్ని మీరు మీ పిల్లల చేత చదివించగలిగితే వాళ్ళు విద్యలో కానీ తెలివిలో కానీ రాణించగలుగుతారు. సో దయచేసి ఆ శ్లోకాన్ని మీ పిల్లల చేత రోజు చదివించండి. అయితే మీకు ముందు ఒక శ్లోకం చెప్తానన్నా కదా, హయగ్రీవ స్వామి స్తోత్రం అనొచ్చు, మంత్రము అనొచ్చు. ఈ శ్లోకము మీ అందరికీ తెలిసింది, ఎప్పటి నుంచో మనం చిన్నప్పటి నుంచి ఇదే చదువుకుంటూ ఉన్నాము. కాబట్టి దానికి అర్థం ఏంటి అని తెలుసుకుందాం. ఏంటంటే, జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానం హయగ్రీవం ఉపాస్మహే. అంటే జ్ఞానానందమయం దేవం అంటే జ్ఞానం కనుక ఒక స్వరూపి, జ్ఞానం మొత్తం ఒక రూపం తీసుకుంటే అది స్వామివారి స్వరూపం, ఒక రూపం అన్నమాట. నిర్మల స్ఫటికాకృతం అంటే ఏంటి? నిర్మలమైన మనసుతోటి, అలాగే స్ఫటిక అంటే ఒక క్రిస్టల్ ఉంటుంది కదా, క్రిస్టల్ మనం బ్రేక్ చేస్తే ఎంత తెల్లగా ఉంటుందో అట్లా ఉంటుంది అన్నమాట స్వామివారి స్వరూపం. తెల్ల క్రిస్టల్ క్లియర్గా ఉంటుంది అంటారు కదా మనం. సో అట్లా ఉంటుంది. ఆధారం సర్వ విద్యానం అంటే అన్ని విద్యలు ఆయన చేతుల్లోనే ఉన్నాయి అనేది దీని అర్థం అనమాట. హయగ్రీవ ఉపాస్మహే, హయగ్రీవ స్వామిని కనుక ఉపాసన చేస్తే ఇవన్నీ మనకి విద్యలు, జ్ఞానం, బుద్ధి, సద్బుద్ధి అన్నీ కలుగుతాయి అని అర్థం. ఓం నమ శివాయ. అరుణాచల శివ.